హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. అచ్చం హోటల్లో లాగానే ఉంటుందని ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే బోండా చేయండి. మనం మామూలుగా బోండా చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందని భయంగా ఉంటుంది కదా. ఇలా చేస్తే మాత్రం ఆయిల్ అస్సలు పీలవదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. దీనికోసం 1 కప్పు వరకు పెరుగును తీసేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉండనవసరం లేదండి. మనం ప్యాకెట్ పెరుగు తీసుకున్నా సరిపోతుంది. ఇందులోనే 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలండి. మనం ఒక 2-3 నిమిషాల వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి, మనకి బబుల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి కదా. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు జీలకర్రని, అలాగే ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపేసుకోవాలండి. మనం వాటర్ వేయకముందే ఇలా బాగా కలిపేసుకోవాలి. పెరుగు అనేది పిండికి బాగా పట్టేస్తుంది ఇలా కలపడం వల్ల. ఇప్పుడు ఇందులోనే గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసేసుకోండి. ఇలా గోరువెచ్చగా వాటర్ వేసుకోవడం వల్ల పిండి అనేది చాలా టైం పులవని అవసరం లేదు. ఒక 4 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇలా వేడి వాటర్ వేయడం వల్ల బోండాలు అనేది గుండ్రంగా వస్తాయండి. మీరు ఎలా వేసినా బోండాలు అనేది గుండ్రంగా వస్తాయి. ఇలా వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలిపేసుకోవాలి. మీరు ఒకేసారి వాటర్ వేస్తే పిండి అనేది లూజ్గా అయిపోతుంది. చూడండి, పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకోవాలి. మనం ఉప్పు అనేది పొడి పిండిలో ఎప్పుడు వేసుకోకూడదండి. మనకి ఉప్పు టేస్ట్ సరిగా తెలియదు. ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వేసేసుకోవాలి. అలాగే 4 అవర్స్ వరకు పిండిని నాననివ్వండి. పిండి నానిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ అయ్యేలోపు మనం ఈ పిండిని పక్కకు తీసేసుకోండి. పిండి అనేది మళ్ళీ ఒకసారి కలపకూడదండి. అలానే మనం కలిపి పెట్టాం కదా, అసలు దాన్ని డిస్టర్బ్ చేయకుండా సైడ్ నుండి ఇలా తీసేసుకొని మనం డ్రాప్ చేసేసుకోవాలి ఆయిల్లోకి. చూడండి, మనం ఎలా వేసినా పిండి అనేది బోండా కరెక్ట్గా గుండ్రంగా వచ్చేస్తుంది. మనం పిండి కరెక్ట్ ప్రాసెస్లో కలిపేసుకుంటే మనకి బోండాలు అనేది చక్కగా వస్తాయండి. ఇలా బోండాలు మొత్తం ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్లోకి వచ్చాయి కదా. అలాగే మిగతా బోండాలను కూడా వేసేసుకోవాలి. ఇలా 1 by 1 బోండాలను మొత్తం ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి. మీకు టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా బోండాలు చేసుకోవాలంటే వేడి నీళ్ళు వేసి కలుపుకోండి. పిండి తొందరగా నానుతుందండి. మనం నార్మల్ వాటర్ వేసి పిండి కలిపితే మనకి ఇంత పర్ఫెక్ట్గా అయితే రావండి బోండాలు అనేది. మీరు తొందరగా చేసేసుకోవాలంటే వేడి వాటర్ని, కొద్దిగా గోరువెచ్చని వాటర్ని వేసి కలిపేసుకోండి. పిండి బోండాలు అనేది పర్ఫెక్ట్ షేప్ అండ్ టేస్ట్తో వస్తాయి. చూడండి ఎంత గుండ్రంగా వచ్చాయో. అయిన పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మనకి లోపల వరకు కూడా కుక్ అవుతాయి. ఇలా మనం గరిటెని గుండ్రంగా తిప్పుతూ బాగా కాల్ చేసుకోవాలి బోండాలు అనేది. అప్పుడే లోపల వరకు కుక్ అవుతాయి. మనం మంటని బాగా హైలో పెట్టి కాల్ చేసుకోకండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బోండాలను ఫ్రై చేసుకోండి. ఇలా ఫైనల్గా మిగిలిన బోండాల పిండిని కూడా బోండాల కింద వేసేసుకోవాలి. చూడండి ఎంత గుండ్రంగా వచ్చాయి. ఇలా కనుక బోండాలు చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చవండి. మనకైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బోండాలు. చాలామంది బోండా ఆయిల్ అని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కదా, కానీ ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం బోండా అనేది ఎక్కువ ఆయిల్ పీల్చకుండా వస్తుంది అండ్ టేస్టీగా ఉంటాయి. అచ్చం హోటల్లో లాగానే ఉంటాయండి ఈ ప్రాసెస్లో కనుక బోండాలు చేస్తే. మీరు హెల్తీ వేలో కనుక బోండాలు చేసుకోవాలనుకుంటే మనం మైదా ప్లేస్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా కలుపుకోవచ్చండి. గోధుమ పిండితో కూడా బోండాలు అనేది చాలా బాగుంటాయి. మీరు కావాలంటే చెప్పండి, నేను గోధుమ పిండితో చేసిన బోండా రెసిపీని పోస్ట్ చేస్తాను. చూడండి, బోండా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో బోండా చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.